నిజానికి కన్నప్ప సినిమా రాకముందే దాని మీద ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయి. అది ఫ్లాప్ అనే ముద్ర బలంగా పడిపోయింది. అయినా సరే వాటన్నిటినీ దాటుకొని కన్నప్ప సినిమా బలంగా జనం ముందుకొచ్చి నిలబడింది. ఒక సినిమా చంపేయాలన్నా బతికించాలన్నా సోషల్ మీడియా చేతిలోనే ఉందనేది నగ్న సత్యంగా మారిపోయింది. ఒకనాడు రాసిన వార్త వల్ల నష్టం జరిగితే ఎవరిని విమర్శించినా దానిని పాజిటివ్ గా తీసుకోవాలని చెప్పేవారు, సరిచేసుకోమనేవారు, చేసిన తప్పు మళ్ళీ చేయొద్దని అనేవారు. కానీ నేడు బూతులే వార్తలుగా మారిపోయాయి. ఇక సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఎక్కడుంటుంది? ఒకవేళ ఎవరైనా కమెంట్ బాక్సుల్లో కమెంట్లు పెడితే ఎవడ్రా నువ్వు చెప్పడానికి, నీ పని నువ్వు చూసుకో అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకే నేటి సోషల్ మీడియాపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడేమనుకుంటే నాకేంటి అనుకోవడానికి లేదు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. ఒకసారి రైలు ప్రమాదం జరిగి కంపార్ట్మెంట్లు పడిపోతే లోపల ఉన్న ప్రయాణికులను కాపాడకుండా వీడియోలు తీసి పోస్టింగ్లు చేయడంలో 99% బిజీగా ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.